Good morning everybody, welcome back to my channel. Today we're going to the Gudi Malkapur flower market. ఎందుకంటే మా ఇంట్లో పడి పూజ ఉంది. సో హోల్సేల్లో అక్కడ మంచి తక్కువ రేట్లకి దొరుకుతాయి ఫ్లవర్స్ అండ్ అవి, అండ్ మోర్ ఓవర్ ఫ్రెష్గా ఉంటాయి చాలా. సో మెయిన్ రీజన్ అది. సో వీఆర్ గోయింగ్ దేర్. ఫ్రెండ్స్, మేము పువ్వులు కొనడానికి వెళ్తున్నాం. ఫుల్ ప్యాకప్ అయిపోయి వెళ్తున్నాం. మేము ఉంటున్న ఏరియా నుంచి అది ఒక 40 to 45 minutes డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ చాలా చాలా చలిగా ఉంది. మార్నింగ్ వింటర్ సీజన్ కదా, సో ఫుల్గా అన్ని స్వెటర్లు అండ్ ఆల్ వేసుకుని వెళ్ళాము. అండ్ ఇప్పుడు ఏంటంటే రష్ కొంచెం తక్కువ ఉంది అని చెప్పారు. మా అత్త అండ్ మా అన్నయ్య కొంచెం ఎక్కువగా క్లాత్ అది కొనాలి, ఏమైనా పూజలు అవి ఉంటే వెళ్తారు రెగ్యులర్గా. సో వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇది అసలు రష్ే కాదంటూ, మనం అసలు అడుగు పెట్టేంత కాలం కూడా ఉండదు జనరల్గా అయితే. ఇక్కడ ఏంటంటే మనకి కేజీ ఫర్ 50, 60, 70, 80 వరకు దొరకచ్చు డిపెండింగ్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫ్లవర్. సో చామంతి మేమైతే స్టెమ్స్ ఉన్నవి అరౌండ్ కేజీ ఫర్ 60 రూపీస్ తీసుకున్నాం అనుకుంటా. అండ్ స్టెమ్స్ లేనివి కేజీ ఫర్ 70 రూపీస్ అలా తీసుకున్నాము బేస్ వాళ్ళవి. అండ్ హైబ్రిడ్ వాటికి మళ్ళీ రేట్ పెరిగింది. అండ్ బంతి పూలు కూడా కేజీ 80 రూపీస్ అలా దొరికాయి మాకు. చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్లవర్స్ అండ్ చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి. సో మెయిన్ రీజన్ మేము వెళ్ళడానికి ఏంటంటే మాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలి. సో మేము అందుకే అక్కడికి వెళ్ళాము. అంత దూరం అయినా సరే పొద్దున్నే లేచి వెళ్ళాము. బంతి పూలు తీసుకున్నాము అండ్ రోజెస్ కూడా తీసుకున్నాము. వేరే డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ తీసుకున్నాం. నా వీడియోలోకి నేను ఒక సన్ఫ్లవర్ లో ఉన్నాను. నేను నా జుట్టు ఫ్లవర్ మార్కెట్ చూసాక ఎన్ని వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. నేను చాలా షాక్ అయ్యాను. వైజాగ్కి ఇక్కడికి ఏంటి ఇంత డిఫరెన్స్ ఉంది ప్రైజెస్లో. ఫ్లవర్స్ తీసుకున్నాక తర్వాత ఈ డెకరేషన్ ఐటమ్స్ తీసుకున్నాము. పిచ్చికలు, ఇంకా పైనుంచి కొన్ని తోరణాలు, ఇంకా బనానా లీవ్స్ తీసుకున్నాము ఫుడ్ తినడానికి. ఇది లంచ్కి అనమాట బనానా లీవ్స్. ఇవి కూడా హోల్సేల్లోనే వచ్చాయి. తర్వాత నేను అక్కడ నార్మల్ మన బొకేస్కి వాడే ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఫ్లవరిస్ట్ వాళ్ళు తీసుకెళ్తారు. సో అవి కూడా సపరేట్గా ఉన్నాయి అన్నమాట. సో నాకు అవి దూరం నుంచి చాలా నచ్చాయి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి యాజ్ యూ కెన్ సీ ఇన్ ద వీడియోస్. అసలు వీడియోస్ మంచిగా క్యాప్చరే చేయలేకపోయి ఆ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ని. సో నేను అక్కడికి వెళ్ళి మంచిగా వీడియోస్ అవి తీసుకున్నాను. దాని తర్వాత మేము ఈ గజమాల తీసుకున్నాము. గజమాల ఏంటంటే పెద్ద మాలు ఉంటాయి కదా, అవి. సో అక్కడ మా లలిత రైస్ బ్యాగ్ చూస్తున్నారా, బంతిపూలు అండి అవి. మర్చిపోయాం అక్కడే మేము. గజమాల కూడా సెట్ పేర్ ఆఫ్ గజమాల మాకు 1500 వచ్చింది. బాగానే వచ్చింది అన్నారు. అమ్మా అవి ఇక్కడ పెట్టి ఫ్లవర్ మార్కెట్ అయిపోయింది. నౌ వీఆర్ గోయింగ్ టు ద ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ మార్కెట్. Check see if we get something. నేను సన్ఫ్లవర్ లో కనిపిస్తున్నాను. ఇవన్నీ టొమాటోస్.
ఫ్లవర్ మార్కెట్ ఎలా అయితే హోల్సేలో ఇక్కడ వెజిటబుల్స్ మార్కెట్ కూడా అలాగే హోల్సేల్. ఇవన్నీ 10 కేజీస్ అలా ప్యాకెట్స్లా ఉన్నాయి. సో మనం మినిమం 10 కేజీస్ కొనాలి. కొంచెం ముందుకు వెళ్తే రీటైల్ మార్కెట్ ఉంటుందని చెప్పారు అక్కడ వాళ్ళు, బట్ మాకు కనిపించలేదు. సో బయట ఫ్రూట్స్ అవి కొన్ని తీసుకుని వచ్చేసాము. ఎవరికైనా బల్క్లో కావాలి అంటే వెళ్ళి అక్కడ తీసుకోవచ్చు. ఫ్లవర్స్ అయితే కేజీలకి ఇచ్చారు కానీ వెజిటేబుల్స్ రాలేదు. సో ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఇట్స్ వర్త్ గోయింగ్ దేర్. అండ్ ఫ్రెష్ ఫ్లవర్స్ కావాలి అండ్ ఇఫ్ యూ హ్యావ్ దట్ ఎనర్జీ టు గో దేర్ యూ కెన్ గో అండ్ డెఫినెట్లీ బై, ఎందుకంటే ఫ్రెష్ కాబట్టి. I hope you like this video. Please like, subscribe and thanks for watching. Bye.